మళ్ళీ సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే గౌతమ్ మళ్ళీ హ్యాపీగా ఉంటారు. అక్కడికి మాలిని వస్తుంది. అన్ని గుర్తు చేసుకుంటుంది మాలిని. గౌతమ్ నువ్వు ఇంత పని చేస్తావా అని అనుకుంటూ ఉంటుంది. ఏమైంది మాలిని అని అంటారు. గౌతమ్ అమ్మ చెల్లి కూడా వస్తారు అక్కడికి. ఏమైంది మాలిని ఇలా వచ్చావని గౌతమ్ అడుగుతాడు. మళ్ళీ కూడా అడుగుతుంది. ఇంకా మాలిని సీరియస్ గా చూస్తుంది. నా భర్తని చంపి మీరు ఇక్కడ హ్యాపీగా ఉన్నారా అని అడుగుతుంది. ఇక్కడ మళ్ళీ ఏమైందక్క అని అడుగుతుంది. నా భర్తని గౌతమే చంపాడు అని అంటుంది. ఇంకా అదేంటక్క అలా అంటున్నావు అని అడుగుతుంది మళ్ళీ. ఇంకా గౌతమ్ అమ్మ ఏమో ఇప్పుడు దాకా మీ అమ్మ మొదలు పెట్టింది ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేసావా అని అడుగుతుంది. మళ్ళీ ఏమో మా అమ్మ చెప్పేదాన్ని అబద్ధాలేమో అనుకున్నాను, ఇప్పుడు నేను ఒక ఆధారంతో వచ్చాను అని అంటుంది. అది అందరికీ చూపిస్తుంది మాలిని. ఇంకా అరవింద్ ఫోన్ లో గౌతమ్ నంబర్ లాస్ట్ లో ఉంటుంది. ఇంకా గౌతమే చంపాడని మాలిని అనుకుంటూ ఉంటుంది. అందరూ షాక్ అవుతారు. భర్తని ఎందుకు చంపావని గౌతమ్ కాలర్ పట్టుకొని అడుగుతుంది. ఇంకా మళ్ళీ ఇది అబద్ధం అంటుంది. మాలిని నిజం అంటుంది. ఇంకా మళ్ళీ అడుగుతుంది గౌతమ్ ని. ఇంకా గౌతమ్ ఏమో మాలిని చెప్పింది నిజమని అంటాడు. ఇంకా మాలిని ఫైర్ అవుతుంది. నేను సారీ చెప్పడానికి అరవింద్ కి కాల్ చేశాను అని అంటాడు. ఇంకా మాలిని నమ్మదు. ఇంకా రేపు పోలీసులతో వస్తాను నేను వదలను అని వెళ్ళిపోతుంది. ఇంకేమో మళ్ళీ ఏడుస్తుంది. గౌతమ్ ఆలోచనలో పడతాడు. మళ్ళీ ఏమో ఇది మళ్ళీ కొత్త సమస్యనా అని అంటుంది. ఇక్కడ వసుంధర ఏమో మాలిని డోర్ ఓపెన్ చేసి ఉంది ఏంటి అని వెళ్తుంది. అక్కడ మాలిని ఉండదు. ఇంకా గట్టిగా అరుస్తుంది. మాలిని ఏమో కనిపించదు. ఇంకా మాలినికి కాల్ చేయబోతుంటే మాలిని ఇంటికి వస్తుంది. వచ్చిన తర్వాత వసుంధర ఎక్కడికి వెళ్ళావని అడుగుతుంది. మాలిని ఏమో వసుంధర అని లోపలికి తీసుకువెళ్తుంది. జరిగిందంతా చెప్తుంది. ఇంకా నేను గౌతమ్ వాళ్ళ ఇంటికి వెళ్ళానమ్మా అని అంటుంది. ఎందుకు వెళ్ళావు అక్కడికి అని అంటుంది వసుంధర. మాలిని ఏమో ఫోన్ లో ఉన్న గౌతమ్ నెంబర్ ని చూపిస్తుంది. లాస్ట్ కాల్ గౌతమ్ దే ఉంది. గౌతమే చంపాడు నా భర్తని అని అంటుంది. ఇంకా వసుంధర ఏమో బాగా ఫైర్ అవుతుంది. పోలీసులకు కాల్ చేసి చెప్తుంది వసుంధర. ఇంకా మాలినికి వసుంధర చెప్తుంది. మీరాకి మీ డాడీకి చెప్పకు, ఎలాగైనా గౌతమ్ ని విడిపిస్తారు అని అంటుంది. రేపటి ఎపిసోడ్ లో గౌతమ్ అమ్మేమో గౌతమ్ ని ఒట్టేసి చెప్పు నువ్వు చంపలేదు కదా అరవింద్ ని అని అడుగుతుంది. ఇంకా గౌతమ్ ఏమో ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా ఎంత అడిగినా కూడా గౌతమ్ నిజం చెప్పడు. ఈ రోజు ఎపిసోడ్ ఇంతటితో ముగిసింది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి మరి.